అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మచిలీపట్నం కృష్ణా జిల్లా. ఇల్లు ఒకళ్ళు కబ్జా చేశారమ్మా. ఒంటరి మహిళని నా ఇంట్లో బట్టలు గ్యాస్ పై సిలిండర్లు ఎత్తుకుపోయారు. అవి నాకు ఇవ్వలేదు. ఎస్పీ గారిని 20వ తారీఖున కలిశాను. ఈసీ ఇచ్చాను 4వ తారీఖు జూలైది. అది కూడా దస్తావేజులు కూడా ఇచ్చాను. మళ్ళీ వారం ఆగాలని 29ని వెళ్ళాను రా. 29ని వెళ్ళి నా ఇల్లు సంగతి ఏమైందండి, నో వన్ రెస్పాండెడ్ అన్న. అంటే సీసీ గారిని పిలిచి అడ్వైజర్కి ఇచ్చాం కదా లీగల్ ఏమైంది అన్నారు. షీఈ్ ద సోల్ ఓనర్, మేడం గారే సోల్ ఓనర్ ఇంటికి అన్నారు. అని డిఎస్పీ గారికి ఫోన్ చేస్తే డిఎస్పీ గారు పట్టించుకుంటున్నారు. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారమ్మా. అంత వెయిట్ చేయాల్సిన అవసరం మాకు ఉండదు. ఒక ఎస్పీ గారిని కృష్ణా జిల్లాలో కలవాలంటే ఇట్ ఈస్ టేకింగ్ నియర్లీ 8 hours టు మీ. లైక్ దట్ ఐ వెంట్ 3 times. ఇంకా అంతకన్నా నేనేం చేయగలనండి. కలెక్టర్ గారిని 4 సార్లు కలిసాం. ఒక్కోసారి సోమవారం ఆయన ఉండట్లేదు. మంగళవారం వెళ్ళి కలిసి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చాం 31వ తారీఖున. గో టు కోర్ట్ అన్నారు. వితౌట్ సీయింగ్ ద డాక్యుమెంట్ యువర్ సేయింగ్ గో టు కోర్ట్. ఇట్స్ నాట్ రైట్. ఐఎమ్ ద ఉమెన్. నా ఇల్లు నాకు ఇవ్వటానికి ల్యాండ్ గ్రాబింగ్ ఇస్ క్రైమ్ అండ్ అన్లాఫుల్. మొరాలిటీ ఇస్ లా అమ్మా. ఏ సెక్షన్ లో మనం చదవక్కర్లేదు. భారతదేశం ఇది 1.5 సంవత్సరం నుంచి జరుగుతుందమ్మా. మొన్న 14వ తారీఖున ఇంట్లో ఉంటే నన్ను ఇంట్లో పెట్టి తాళాలు వేశారమ్మా. అయినా పోలీసులు వాళ్ళు తీసుకురాలా. 2 పోలీసులు వచ్చిన తాళాలు పగల్లా, 4 వచ్చిన వాళ్ళు లోపలికి రానివ్వలా. అద్దుకున్నవాడు భాష, రఫా, హనీబాబు, వాడి భార్య బాను. ఆ బాను అయితే ఇదిగో ఎల్లు అంటున్నాడు అయ్యా నన్ను కొట్టి. నేను ఇంకో 2 ఆడవాళ్ళు వెళ్ళాం. ఒంటరి మహిళని కదమ్మా. ఎప్పుడు 2-3 తీసుకెళ్తున్నా పెద్దమ్మల్ని పిల్లల్ని. అలా జరిగిందిరా. న్యాయం అయితే నేను ఎక్కడ చూడలేదమ్మా. పాత గవర్నమెంట్ మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలే. ఇప్పటి వరకు కూడా చేశాను అమ్మా. నేను ఒక్కటే చెప్తాను, ఇక్కడ మానవత్వం ఇంపార్టెంట్. ఇది భారతదేశం. ఏ గవర్నమెంట్ ఉన్నా నేను గౌరవిస్తానమ్మా. నేను ఒక టీచర్ని, ప్రైవేట్లు చెప్పే టీచర్ని. అన్నయ్య ఉన్నారని అప్పటి నుంచి చెబుదాం అనుకున్నా. ఎలక్షన్ బిజీలో ఆయన ఖాళీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య ఒక ఫోన్ చేస్తారు అని 2 ఏళ్ల నుంచి అనుకుంటున్నా. ఆయన వచ్చినప్పుడు బయట నుంచి చూసానే కానీ కొంచెం చెప్పడానికి సిగ్గేసింది. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారని. ఆయన మీటింగ్లు కూడా 2 సార్లు వచ్చాను అక్కడ కళ్యాణ మండపానికి. బందర్లో పెట్టిన మీటింగ్ మా పొలాల దగ్గర పెట్టారు. ఇక్కడ న్యాయం ఆడవాళ్ళకి జరగాలమ్మా. పార్టీలకు అతీతంగా మానవత్వం గెలవాలమ్మా. ఆ పోలీసుల్లో, ఎంఆర్ఓలు, విఆర్ఓల్లో మానవత్వం లేదు. సంవత్సరం పాటు మీరు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యారు? ఎందుకంటే చాలా అప్పులు అయిపోయినాయి. ఎక్కడ పడుకోవాలో తెలిసేది కాదు. గుళ్ళో పడుకునేదాన్ని, దొంతలమ్మ గుళ్ళో. ఊరికి నా మీద నమ్మకం ఉంది. నేను చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్. ఒక్కో పూట ఒక్కొక్కళ్ళు భోజనం పెట్టారు. నా ఎడ్యుకేషన్ ఎక్కడ పనికి రాలేదు. ఐ ఫెయిల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎస్పీ. ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదు కదా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ డిఎస్పీ. ఏమో ఒక రిపోర్ట్ ఇచ్చాక అది సాల్వ్ అయిందో లేదో అడగనప్పుడు ద కంపెన్సేషన్ దే హ్యావ్ టు పే టు మీ. ఏమంటారమ్మా నేను అన్నది? కంపెన్సేషన్ నాకు పే చేయాలి. వాళ్ళకి జీతాలు వస్తున్నాయి లక్షల్లో. విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, డిఆర్ఓలు కూడా ఇంత ఫ్రాడ్ చేస్తా అంటే ఒక విక్టిమ్ ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. న్యాయం అనేది నాకు ఎక్కడ కనిపించలే. ఐఎమ్ ద సోల్ ఓనర్ అని ఎస్పీ గారు అన్నప్పుడు జీప్ ఇచ్చి మనుషులు పంపించి దే హ్యావ్ టు అరెస్ట్ ద పీపుల్. ఇంట్లో మనుషులు పెట్టి తాళాలు వేస్తే ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నాం? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మచిలీపట్నం మాది. మా మచిలీపట్నంలో సాధారణంగా దొంగతనాలు, భూ కబ్జాలు ఉండవు. మా గూడూరులో అసలు ఉండవు. ఇప్పుడు అవి పెరిగిపోయినాయి హైవేలు పట్టడం వల్ల. ఊరుకోనమ్మా. మా బందరికి పూర్వ వైభవం రావాలి. అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎవరు మిమ్మల్ని పట్టించు. ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చొచ్చానమ్మా. ఎమ్మెల్యే గారు రాశారు, కొల్లు రవీంద్ర గారు. పవన్ కళ్యాణ్ అన్న కూడా అదే చెప్తున్నారు, ఎవరిని ఏది అనొద్దని. నేను ఎక్కువగా కూడా అన్నీ కూడా చూడండి, ఎక్కువ రామనామంతో ఉంటాను. ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఏం కోరుకుంటున్నారు? నాకు న్యాయం జరగాలి. ఆడపిల్లలకి, బాలికలకి, పసివాళ్ళకి, ముసలి వాళ్ళకి అన్యాయం చేస్తే అన్నయ్య ఊరుకోడు. నాకు ఆ కాన్సెప్ట్ చాలా ఇష్టం. ఒక బాధ వినేవాళ్ళు భూమి మీద లేరమ్మా. అసలు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్లు కూడా రావట్లా. వచ్చిన కంప్లైంట్ మచిలీపట్నం రాబర్ట్స్ అండ్ పేటలో వాళ్ళు తీసుకుంటున్నా. చిలకలపూడి అయితే కూర్చోబెట్టి పంపించేస్తున్నారు. ఏమ్మా విక్టిమ్ వెనకాల కూడా రానప్పుడు వీళ్ళకి పోస్టులు ఎందుకు? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంటికి వెళ్ళి అయితే కాపలా కాస్తున్నారు ప్రమోషన్ల కోసం. అలానే నేను ఎప్పుడు వాళ్ళని ఏది మాట్లాడలేదమ్మా. మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి నా బాధ చెప్పుకుంటున్నా. మీరు అన్నట్టు గోండాయిజం చాలా చేద్దామని చూశారు, కొడదామను. అప్పుడు విని నేను ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అమ్మా. ఒకప్పుడు నేను 3-4 వేల మంది పిల్లలకి ప్రిన్సిపల్ 15-20 ఏళ్ల పాటు ఉమెన్స్ కాలేజీకి బిషప్ అజరయ్య స్కూల్లో కూడా పనిచేస్తాను నేను. నా ఎడ్యుకేషన్ నన్ను కాపాడింది. ఆగి ఐ స్టార్టెడ్ ఇన్ ఇంగ్లీష్. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్, విచ్ లా యు ఆర్ ఫాలోయింగ్ అని కొంచెం నేను మాట్లాడేసరికి కొంచెం తగ్గారా. లేకపోతే వాళ్ళ ఆఫీస్కి నేను వెళ్ళానంట, వాళ్ళ ఇంటికి నేను ఏమన్నా వెళ్ళానా, ఎంఆర్ఓ ఇంటికి ఏమన్నా వెళ్ళానమ్మా. సమస్య వస్తే ఎక్కడికి వెళ్తామమ్మా? నా పేరు రావాలి, నా ఇంట్లో వాళ్ళు ఖాళీ చేయాలి, రాయల్గా నేను నా ఇంట్లోకి వెళ్ళాలి. మీరందరూ కూడా వచ్చి మమ్మల్ని చూసి మాకు సపోర్ట్గా ఉండాలి. ఉమెన్ ఈజ్ నాట్ అలోన్, దిస్ ఈజ్ అవర్ ఇండియా.